మా వంటగదిలో ఈరోజు సింపుల్ చికెన్ కర్రీ వండటం నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ అరకిలో, చక్క శుభ్రంగా కడిగి నీట్గా చేసుకొని ఉంచాలి. దానిలో వేయడానికి మసాలా, కొంచెం జీలకర్ర, 3 లవంగాలు, 2 చెక్క, 1 యాలక్కాయ, 1 ఇలాచీ తీసుకుంటే చాలు. దానిలో ఉప్పు మనకు తగినంత తీసుకుందాం. మనకి రుచికి సరిపడా కారం 2 టీ స్పూన్లు తీసుకుందాం. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చు. 1 అర టీ స్పూన్ పసుపు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు. ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి 1 5-6 నిలువుగా చీల్చాలి. నిమ్మకాయ 1 బద్ద సరిపోతుంది, కాయలో సగం. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్లు తీసుకుందాం. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ఒక ఖాళీగా ఉన్న పాత్ర తీసుకొని దానిలో మనం కడిగి నీట్గా చేసిన చికెన్ వేసుకోవాలి. దానిలో ఉప్పు, మనకు తగినంత ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కారం, మనకి కారం సరిపడా వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఇదంతా మొత్తం కలపాలి. బాగా కలిపి దాన్ని మొత్తం కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు ఇదంతా చికెన్కి పట్టేలా బాగా కలిపి 1 గంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గంట అయిన తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. పాన్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు 4 టీ స్పూన్లు ఆయిల్ వేస్తే చాలు. ఎక్కువ ఆయిల్ పట్టదు. ఫ్రై చేసిన చికెన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదు. 4 టీ స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు మనం కర్రీకి కాదు, ఫ్రైకి అనమాట మనం చేసుకునేది. చికెన్ ఫ్రై సింపుల్గా ఫ్రై అయిపోతుంది. ఆయిల్ కాగనిద్దాం. కాగిన తర్వాత జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కు వేసి వేయించుకుందాం. ఇప్పుడు దానిలో బాగా కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేపుదాం. పచ్చిమిర్చి కూడా కాస్త బాగా వేగాలి ఆయిల్లో. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేగుతున్నాయి ఆయిల్లో. ఇప్పుడు మనం అన్నీ కలిపిన చికెన్ని దాంట్లో వేసి బాగా కలుపుదాం. ఒకసారి బాగా కలిపి వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టాలి. ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దాం. చికెన్ బాగానే దగ్గర అవుతుంది. మరి ఇలా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుందాం. ఆవిరికి చికెన్ ఉడికిపోతుంది అనమాట. చిన్నగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు బాగా కలిపి ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూద్దాం మరి ఎంతవరకు ఉడికిందో. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు చికెన్ మాత్రం పొడి పొడిగా ఉంది. చక్కగా ఆయిల్లో బాగా వేగినట్టు. దీన్ని ఈసారి మనం మూత పెట్టకుండా ఒక 2 నిమిషాలు ఉంచుదాం. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టకుండా ఒక 2 నిమిషాలు అలా ఉంచుదాం. ఇప్పుడు బాగా రెడీ అయింది. చికెన్ పొడి పొడిగా ఉంది.
చికెన్ రెడీ అయినట్టే. ఇంకా ఫ్రై రెడీ అయింది కాబట్టి ఒకసారి కలిపి దీనిలో ధనియాల పౌడర్, గరం మసాలా వేసి కలుపుదాం. అంతే, చికెన్ ఫ్రై రెడీ. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని తయారైన చికెన్లో కొత్తిమీర, కరివేపాకు వేసి ఒకసారి కలిపి, నిమ్మకాయ తీసుకున్నాం కదా, కాయలో సగం ఆ బద్ద నిమ్మరసం పిండితే మరింత టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రైకి. ఇప్పుడు బాగా కలిపి వేరే బౌల్లోకి తీసుకుందాం. ఆయిల్ తక్కువ వేసాము మనం చికెన్లో, అందుకే చక్కగా బాగుంది కూర. ఫ్రై మంచిగా వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. వేరే బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇలా రెడీ అయిన చికెన్ ఫ్రైని వేరే బౌల్లోకి తీసుకుందాం. అంతే, చికెన్ ఫ్రై రెడీ.